అచ్చంపేట పదిరా మండల కేంద్రంలో శ్రీ కృష్ణుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై యాదవ సంఘ నేతలు సమావేశమయ్యారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వచ్చే యాదవ ఆత్మ బంధువులకు ఘన స్వాగతం పలుకుతామని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై దేవరకొండ చౌరస్తా వద్ద ఈ స్వాగతం పలకాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు శ్రీకృష్ణుడు భగవద్గీత మార్గదర్శకుడని తెలిపారు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నుంచి యాదవ బంధుమిత్రులు భారీగా పాల్గొనాలని కోరారు. ఈ నెల 26వ తారీఖు గురువారం రోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పదిర గ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉన్న రోజు టెంపుల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జాతి బిడ్డ యాదవ ముద్దుబిడ్డ అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గారు, ఎక్స్ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జయపాల యాదవ్ గారు, అదేవిధంగా అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా శ్రీరాములు యాదవ్ గారు, మన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహేశ్వరు, అదేవిధంగా ఉమ్మడి మామూలు జిల్లాలో ఉన్నటువంటి యాదవ ముఖ్య నాయకులందరూ కూడా కల్వకుర్తి పట్టణానికి వచ్చి వాళ్ళకు స్వాగతం చెప్పి ఇక్కడి నుంచి దాదాపుగా 200 వెహికల్లో మా యాదవ ముద్దుబిడ్డలందరూ కలిసి పదిర గ్రామానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆ యొక్క దేవదేవుడైనటువంటి ప్రపంచ దేశాలకు దిక్సూచినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహ ఆవిష్కరణ సంబరాల్లో పాల్గొన్నారు. దానికి అందరు కూడా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా రావాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక యాదవ జాతికి దేవుడు కాదు, గాడు కాదు. ప్రపంచ దేశాలకు, జాతులకు, అదేవిధంగా కులాలకు, మతాలకు అతీతంగా ఆయన పేరు పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి ఆయన రాసినటువంటి భగవద్గీతనే ఈ యొక్క సారాంశాల ద్వారా ప్రపంచ